నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో అధిక ఋతుస్రావంతో రక్తహీనత, ఆయుర్వేద చికిత్సలివే. ప్యాక్ చేసిన నిల్వ ఆహారాలతో గుండె జబ్బు, నోటి శుభ్రతే ఆరోగ్యానికి రక్ష, షుగర్ జబ్బుతో నొప్పిలేని గుండెపోటు, ఇంకా హెల్త్ టిప్. నెల నెల సాఫీగా జరిగిపోవాల్సిన ఋతుచక్రం కొంతమందికి చాలా ఇబ్బందుల్నే తెచ్చిపెడుతూ ఉంటుంది. నెలసరిలో రక్తం ఎక్కువగా పోవడం అలాంటి సమస్య. అధిక ఋతుస్రావంతో బాధపడుతున్నప్పుడు ఒంట్లోంచి రక్తమంతా బయటకు పోతుందా అన్నంత కంగారుగా ఉంటుంది. కారణాలు ఏవైనా నెలసరిలో రక్తం ఎక్కువగా పోవడం అనేది అంతిమంగా రక్తహీనతకు దారితీస్తుంది. రక్తహీనత మూలంగా మరిన్ని సమస్యలు వచ్చిపడుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో అధిక ఋతుస్రావంతో బాధపడుతున్నప్పుడు ఆయుర్వేద చికిత్సలు, పరిష్కారాల సాయంతో ఎలా ఉపశమనం పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. నెల నెలా సహజంగా జరిగిపోవాల్సిన ఋతుచక్రం కొంతమందికి చాలా చిక్కుల్ని తెచ్చిపెడుతుంటుంది. నెలసరిలో ఎక్కువ మొత్తంలో రక్తం పోవడం కూడా అలాంటిదే. ఈ పరిస్థితి ఎప్పుడో ఓసారి ఎదురైతే సమస్య లేదు. తరచూ బాధపడుతుంటే మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. సాధారణంగా నెలసరి రోజుల్లో 20 నుంచి 60 ml దాకా రక్తస్రావం కావాలి. కానీ కొందరిలో అంతకన్నా ఎక్కువగా కనిపిస్తుంది. ఈ పరిస్థితిని హెవీ పీరియడ్స్ అనొచ్చు. దాన్ని తెలుసుకోవడం కష్టమైనా కొన్ని సంకేతాలను బట్టి ఎక్కువగా అవుతుందని గుర్తించవచ్చు. విపరీతంగా రక్తస్రావం కావడం, తరచూ నాప్కిన్లు మార్చుకోవాల్సి రావడం, ఒకేసారి 2 నాప్కిన్లను వాడటం, రక్తం ముద్దలు ముద్దలుగా పడడం, ఇలాంటివన్నీ అధిక రక్తస్రావం సమస్యను సూచిస్తాయి. చాలామందికి ఋతుస్రావ సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. కాకపోతే ఏమవుతుందంటే కొంతమందికి ఏమవుతుందంటే నెలసరి అనేది ఎక్కువ రోజులు అవుతూ ఉంటుంది, లేదా అంటే వచ్చిన 5-6 రోజులు కూడా చాలా ఎక్కువగా అవుతూ ఉంటుంది. అందులో వాళ్ళకి క్లాట్స్ పడడం ఒకటి జరుగుతూ ఉంటుంది. చాలామంది కూడా వాళ్ళ వచ్చిన సమస్యని వాళ్ళు గ్రహించరు. ఇలాంటి సమయంలో ఏమవుతుందంటే రక్తాల్పత అనేది కూడా ఏర్పడుతూ ఉంటుంది. అయితే అధిక ఋతుస్రావం ఎందుకు వచ్చింది అనేది మనం తప్పనిసరి చూడాలి. ఎందుకంటే అది కారణాలు చాలా రకాలు ఉంటాయి. అంటే యుక్త వయసులో ఉన్న వాళ్ళకి అది రీప్రొడక్టివ్ ఏజ్ అంటే ఏంటి, 14-15 సంవత్సరాల నుంచి, అంటే వాళ్ళు పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి వాళ్ళకి మధ్య వయసు వచ్చే వరకు వాళ్ళకు కొన్ని రకాలైన హార్మోన్ సమస్యలు అవ్వచ్చు, లేదా అంటే థైరాయిడ్ సమస్యలు అవ్వచ్చు, లేదా కొన్ని రకాలైన మందులు వాడడం అవ్వచ్చు, లేదంటే అధికంగా బరువు పెరగడం అవ్వచ్చు. అలాగే వాళ్ళకి థైరాయిడ్తో పాటు ఒబేసిటీ సమస్యలు లాంటివి ఉన్నప్పుడు కూడా ఈ ఋతుస్రావ సమస్యలు అనేవి ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఏదిలా ఉన్నా కానీ కారణాలు చాలా ముఖ్యం కాబట్టి తప్పనిసరి రక్త పరీక్షలు చేసుకోవాలి. రెండోది అంటే పెళ్ళైన వాళ్ళకైతే ట్రాన్స్వెజనల్ స్కాను, పెళ్ళి కాని వాళ్ళకైతే లోవర్ అబ్డామినల్లో పెల్విక్ స్కాన్ లాంటివి తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఎప్పుడైతే వీళ్ళకి ఈ స్కాన్ తీశారో ఆ స్కాన్లో ఏదైనా పాలిసిస్టిక్ ఓవేరియన్స్ కానీ, సిండ్రోమ్ కానీ, పీసీఓడి, పీసీఓఎస్ ఏదైతే ఉందో అది ఉంటే కనుక దానివల్ల కూడా ఒక్కొక్కసారి అధిక ఋతుస్రావం అని జరుగుతుంటుంది. ఎప్పుడైతే ఈ రక్తస్రావం అధికం అవుతూ వచ్చిందో, అప్పుడు వాళ్ళకి కొన్ని నెలల పాటు అవుతూ వచ్చిందో రక్తాల్పత అనేది ఏర్పడుతుంది. అప్పుడు కూడా రక్త పరీక్ష తప్పనిసరి చేసుకోవాలి. చేసుకుంటే అప్పుడు హీమోగ్లోబిన్ లెవెల్స్ కనుక బిలో 8 అలా ఉంటే కనుక తప్పనిసరి డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. దానికి సరిపడా మందులు తీసుకోవాలి. లేని పక్షంలో ఏమవుతుందంటే అది సడన్గా డ్రాప్ అయ్యి వాళ్ళకి ఒక్కొక్కసారి బ్లీడింగ్ టైం, క్లాటింగ్ టైము, ప్లేట్లెట్స్ అవన్నీ కూడా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. అప్పుడు కూడా వాళ్ళకి రక్తం ఎక్కించే పరిస్థితి ఏర్పడుతుంటుంది. ఇది చాలా ప్రాణాంతకం కూడా ఒక్కొక్కసారి అవుతుంది. కాబట్టి ఆహారంలో వీళ్ళు అధికంగా మినరల్స్ అధికంగా ఉండేది, అంటే ఖనిజాలు అధికంగా ఉండేవి, ఇనుము ఖనిజం అధికంగా ఉండేవంటే మనకి గోంగూర లాంటివి, అలాగే ఆకుకూరలు లాంటివి అధికంగా తీసుకోవాలి. పళ్ళల్లో దానిమ్మ పళ్ళు, అలాగే యాపిల్స్, అన్ని ఫ్రూట్స్, మిక్స్డ్ ఫ్రూట్స్ కలిపి కూడా తీసుకోవచ్చు. లేకపోతే యాపిల్, బీట్రూట్, క్యారెట్ జ్యూస్ కలిపి ఒక జ్యూస్ కింద చేసి ప్రతిరోజు తీసుకుంటూ ఉంటే కూడా రక్తం పెరుగుతుంది. ఫ్రూట్ మనం తింటున్నప్పుడు ఆ ఫ్రూట్స్లో మీరు నిమ్మకాయ పిండుకొని తీసుకున్నప్పుడు కూడా మీకు ఆ సి విటమిన్ ఎప్పుడైతే తీసుకుంటారో అప్పుడు ఐరన్ డెప్లిషన్ అనేది త్వరగా ఏర్పడు. ఎందుకంటే ఈ యొక్క సమస్య వచ్చినప్పుడు సి విటమిన్ కూడా చాలా ఇంపార్టెంట్. సాత్వికమైన ఆహారము, త్వరగా అరిగే ఆహారము, మంచి చేసే ఆహారం అంటే ముఖ్యంగా మజ్జిగ లాంటిది అధికంగా తీసుకుంటే శక్తి రావడంతో పాటు ఈ ఐరన్ డెప్లిషన్ అనేది కూడా తగ్గి వాళ్ళకి ఋతుస్రావం కూడా తగ్గుతుంది.
అధిక ఋతుస్రావాన్ని ఆయుర్వేదం రక్తప్రదర వ్యాధిగా చెబుతుంది. శరీరంలో హార్మోన్ల సమతూకం దెబ్బతినడంతో పాటు పిత్తదోషం ఎక్కువైనప్పుడు, గర్భసంచిలో కణితులు ఉన్నప్పుడు అధిక ఋతుస్రావం సమస్యగా మారుతుంటుంది. ప్రతి నెల ఎక్కువ మొత్తంలో రక్తం పోవడం అనేది చాలా మందిలో తీవ్రమైన రక్తహీనతకు దారితీయడంతో పాటు మరెన్నో చిక్కుల్ని తెచ్చిపెడుతుంటుంది. నెలసరిలో ఎక్కువ మొత్తంలో రక్తం పోతున్నప్పుడు జీవనశైలిలోనూ ఆహార విహారాల విషయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తల్ని తీసుకోవాలని చెబుతుంది ఆయుర్వేదం. రోజువారీ ఆహారంలో కారం, పులుపు, మసాలాల్ని బాగా తగ్గించుకోవాలి. నెయ్యి, కందిపప్పు, పాత బియ్యం, పాల పదార్థాలను తరచూ తీసుకుంటూ ఉండాలి. అరటి, దానిమ్మ, ఉసిరి వంటి పళ్లతో పాటు ఖర్జూరం వంటి డ్రై ఫ్రూట్స్ని తరచూ తీసుకోవాలి. బియ్యం కడిగిన నీటిలో 3 గ్రాముల దాల్చిన చెక్క పొడిని కలిపి నిత్యం తాగుతుంటే అధిక ఋతుస్రావం సమస్య క్రమంగా తగ్గుముఖం పడుతుంది. చిట్కాల విషయానికి వచ్చేసరికి ఆయుర్వేదంలో చాలా రకాలైన చిట్కాలు చెప్పారు. ముఖ్యంగా ఈ యొక్క బ్లీడింగ్కి అలాగే రక్తాల్పతకి కాంబినేషన్ కింద కూడా మనం తీసుకోవచ్చు. ముఖ్యంగా మనకి దానిమ్మ ఇళ్లలో దొరుకుతుంటుంది, ఖర్జూరం దొరుకుతుంటుంది, అంజీర్ దొరుకుతుంటుంది. సో దానిమ్మని యాజ్ ఇట్ ఈస్ ఫ్రూట్ కింద మనం జ్యూస్ కింద తీసుకోవచ్చు. అలాగే అంజీరును ఖర్జూర్ లాంటిది స్మాల్ బాల్ లాగా చేసి, అంటే ఫ్రూట్ ఇవాళ రేపు దొరుకుతుంది, రెడీమేడ్గా దొరుకుతున్నాయి అవి, నట్స్ తోటి చేసిన లడ్డూస్, అవి కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఈ యొక్క బ్లీడింగ్ అయ్యే సమయంలో నువ్వులు లాంటివి కొంచెం వేడి చేస్తాయి, అవి తగ్గించాలి. మిగతా అవన్నీ తీసుకోవచ్చు. అలాగే ఫ్లాక్ సీడ్స్ కూడా చాలా మంచిది. సో ఫ్లాక్ సీడ్స్, అంజీరు, ఖర్జూర్ లాంటివి కలిపి తీసుకుంటే కూడా మంచిది. కాకపోతే ఇంకా కొంతమంది ఏమంటారంటే ఖర్జూర్ కూడా కొంచెం వేడి చేస్తుంది మేడం అంటారు. కాబట్టి మీకు ఏ ఏ ఒక్క డ్రై ఫ్రూట్ మీకు పడుతుందో ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి మీరు తీసుకుని ఒక లడ్డు చేసుకుని తీసుకోవచ్చు. ఇలా కాదు మాకు కుదరటం లేదు అనుకుంటారు, ప్రోటీన్ కూడా కావాలి బాడీకి, అప్పుడు పల్లీలు మనకి దొరుకుతుంటాయి, నానపెట్టి పచ్చి పల్లీలు, అవి ఒకసారి వేయించేసి తింటే కూడా మంచిది. అది కాకుండా స్ప్రౌట్స్ తింటే ఇంకా మంచిది. స్ప్రౌట్స్లో మీకు కాంప్లెక్స్ విటమిన్స్ కూడా వస్తాయి. అది కూడా కొంచెం మొలకలు వచ్చినవి ఇంకా మంచిది. ఉడకబెట్టి దాంట్లో కొంచెం ఉప్పు, నిమ్మకాయ వేసుకుని తింటే కూడా చాలా మంచిది. ఈ విధంగా మీరు చిట్కాల్లో కొన్ని చేసుకోవచ్చు. ఇది కాకుండా ఏంటంటే కొన్ని ఔషధాలు ఆయుర్వేదంలో చెప్పారు. ముఖ్యంగా హైబిస్కస్ ఇవాళ చాలా చోట్ల దొరుకుతుంది. అదే మందార పూలు అంటాం మనం, వాటి రెక్కమందారం అనేది వైద్యంలో చెప్పారు. ఈ రెక్కమందార పూలను తీసుకొచ్చి ఒకసారి మంచినీళ్ళలో ఒకసారి వాటిని పచ్చిగా ఉన్న పూలను ఒక 5-10 తీసుకొచ్చి వాటి చిన్న మూకుడులో వేసి కాస్త నెయ్యి వేసి వేయించేసి అందులోనే పట్టిక బెల్లం వేసి దాన్ని చిన్నగా ఉండలాగా చేసి పొద్దున్న, మధ్యాహ్నం, రాత్రి, అంటే పొద్దున్న ఒక 1/4 టీ స్పూను, మధ్యాహ్నం ఒక 1/4 టీ స్పూన్, రాత్రి ఒక 1/4 టీ స్పూన్, ఇది తీసుకుంటే కూడా మీకు బ్లీడింగ్ చాలా చక్కగా పనిచేస్తుంది, తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే ఇది న్యాచురల్ ప్రోడక్ట్, ఇది హైబిస్కస్ ప్రూవెన్ ఇవాళ సైంటిఫికల్లీ కూడా ఇది పనిచేస్తుంది అన్నది కొన్ని పరిశోధనల ద్వారా తెలుస్తుంది. కాబట్టి తీసుకోవచ్చు, దీనివల్ల ఏ విధమైన నష్టం ఉండదు. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసేదంటే మనకి బొబ్బులు అంటాం మనం. బొబ్బులు అంటే ఎకేషియా అంటాం మనం, తుమ్మ అంటాం మనం. ఆ తుమ్మ యొక్క చెక్క యొక్క బెరడు తీసుకొచ్చి అది ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. ఒకవేళ బెరడే దొరకలేదు దాని కాడలు తీసుకొచ్చి, అంటే ఏదైతే ఆ కాండం భాగం ఉందో అదంతా పనిచేస్తుంది. కాబట్టి ఒక బెరడు దొరికితే మంచిదే, కాకపోతే ఇంకా కాండం తీసుకొచ్చి ఆ కొమ్మలు తీసుకొచ్చి కచ్చపచ్చగా దంచి వాటిని వేడి నీళ్ళలో కాచి అది తాగితే కూడా చాలా మంచిది. దానివల్ల కూడా అంటే ఏదైనా కానీ కొన్నాళ్ల పాటు వాడితే కానీ రిజల్ట్ రాదు. ఇవాళ వాడాను రేపు తగ్గలేదు అని అంటే కుదరదు. ఎందుకంటే ఇది ఒక సమస్య, ఇది కొంతమందికి నెలల తరబడి ఉంటుంది, ఒక్కొక్కసారి సడన్గా వస్తే కనుక చిట్కాల ద్వారా తగ్గుతుంది. కాబట్టి వీళ్ళు సుమారు 2-3 నెలల పాటు ఈ యొక్క హోమ్ రెమెడీస్ పాటిస్తే కొంతవరకు ఉపయోగం ఉంటుంది. ఇది కాకుండా లొద్దుగా అనేది దొరుకుతుంది, దాన్ని కూడా వాడుకోవచ్చు మనం. అర్జున కూడా పనిచేస్తుంది, ఈ యొక్క బ్లీడింగ్ ఏదైతే అవుతుందో దానికి సహాయపడుతూ ఉంటుంది. సో ఇవన్నీ మీరు ఇళ్లలో చేసుకోవచ్చు. అవి చాలా ఈజీగా బయట మనకి షాప్స్లో కానీ ఆన్లైన్లో కానీ దొరుకుతాయి. అవి తెచ్చుకొని మీరు కషాయంగా కాచుకుని రోజు ఇవాళ రేపు బోల్డన్ని టీస్ స్టార్ట్ చేస్తున్నారు, హెర్బల్ టీస్. అలాగే దీన్ని కూడా ఒక టీ కింద చేసుకుని నిమ్మకాయ పిండుకుని తీసుకుంటే కనుక చాలా బాగా పనిచేస్తుంది. చికిత్సా విషయానికి వచ్చేసరికి ఆయుర్వేదంలో ఈ యొక్క రక్తాల్పతకి అలాగే ఈ యొక్క బ్లీడింగ్ సమస్యకి, అంటే అధిక ఋతుస్రావానికి, ఈ రెండింటికి కూడా ట్రీట్మెంట్ కంపల్సరీగా తీసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి చిట్కాలతో తగ్గలేదు, 2-3 నెలల పాటు ఇలాగే ఉంది, ఎనీ అబ్నార్మాలిటీస్ ఏం లేవు, అన్నీ నార్మల్గా ఉన్నాయి, టెస్టులన్నీ నార్మల్గా ఉన్నాయి, అప్పుడు చాలా బాగా పనిచేస్తాయి ఆయుర్వేదిక్ మందులు. అందులో ముఖ్యంగా లోద్రాసవం అని,
అలాగే శతావరి ఘృతం అని, శతావరి కషాయం అని, శతావరి చూర్ణం అని, అలాగే అశోక అరిష్ట అని, అశోకాది వటి అని రకరకాల ఫామ్స్లో ఉన్నాయి. అంటే ఆ కండిషన్ బట్టి, ఆ పేషెంట్ యొక్క అవస్థను బట్టి, ఏజ్ని బట్టి, వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి ట్రీట్మెంట్ చేస్తే కనుక త్వరగా తగ్గుతుంది. ఇంకా రక్తాల్పతి విషయానికి వచ్చేసరికి ఆయుర్వేదంలో మండూరం అని చాలా మంచి ఔషధం ఉంది. అంటే ఇది ఐరన్ డెఫిషియన్సీ, అనీమియాతో పాటు ఒక్కొక్కసారి ఫెరిటిన్ అనే పదార్థం తగ్గుతుంది రక్తంలో. అప్పుడు కూడా ఈ మందు చాలా బాగా పనిచేస్తుంది. అది ఇది ఇస్తే కూడా చాలా బాగా, అంటే లోహ మండూరాలు అనేవి ఆయుర్వేదంలో చాలా అద్భుతంగా పనిచేస్తాయి. చాలామందికి అది, కొంతమందికి ఇంగ్లీష్లో కొన్ని ఐరన్ మాత్రలు ఇచ్చినప్పుడు మోషన్ ఫ్రీ అవ్వదు, వాళ్ళు టక్కున ఆపేస్తారు మందులు. అలాంటి వాళ్ళు ఈ మందులు వాడుకుంటే కనుక వాళ్ళకి అసలు మలంలో అసలు బ్లాక్ కలర్ టారీ స్టూల్సే రావు అసలు. అంటే చాలా మటుకు కేసెస్లో నార్మల్ కలర్ కిందనే వస్తుంది. ఎందుకంటే భస్మ రూపంలో ఉంటాయి కాబట్టి పెద్దగా సిస్టమ్ని ఎఫెక్ట్ చేయవు. అవి కూడా మంచి ఉన్నప్పుడు, అంటే ఏంటి, శతపుటం అనేవి ఉంటాయి. అంటే 1000 పుటాలు, సహస్రపుటం, 1000 పుటాలు, శతపుటం, 100 పుటాలు, ఇలా పుటాలని బట్టి వాటి యొక్క అబ్జార్ప్షన్ ఉంటుంది. సో అందుకే ఫెరిటిన్కి ఈక్వల్గా కూడా ఒక్కొక్కసారి ఈ లోహ మండూరాలు అనేవి పనిచేస్తాయి. సుమారు 3 నుంచి 6 నెలలు తీసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. నెలసరిలో అధిక ఋతుస్రావానికి ప్రత్యేక కారణం అంటూ ఏదీ లేకపోతే రక్తస్రావాన్ని తగ్గించేందుకు మాత్రల్ని మొదటి చికిత్సగా సూచిస్తారు. అదే ఫైబ్రాయిడ్లు, ఎండోమెట్రియోసిస్ లాంటి సమస్యలు ఉన్నట్లయితే వాటిని బట్టి చికిత్స ఉంటుంది. గర్భం రాకుండా వాడే మాత్రలు కూడా అధిక ఋతుస్రావ సమస్యకు బాగా పనిచేస్తాయి. అధిక ఋతుస్రావంతో బాధపడే మహిళలకు ఆయుర్వేదం కొన్ని ప్రత్యేకమైన ఔషధాలను చెబుతుంది. అశోకారిష్ట, లోధ్రాసవం, ప్రవాళ భస్మం, ముక్తాపిష్టి వంటి ఔషధాలను ఆయుర్వేద వైద్యుల సలహాతో వాడుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. అధిక ఋతుస్రావంతో బాధపడే మహిళలు ఎక్కువగా ఎండలో తిరగకూడదు. శారీరక శ్రమను సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి. మానసిక ఆందోళనలు, ఒత్తిళ్లను తట్టుకునేందుకు యోగా, ధ్యానం, ప్రాణాయామాలను ఆచరించడం మేలు. హెల్త్ న్యూస్ మీకోసం. నేటి మన ఆధునిక యుగంలో తిండి తీరు, ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. మనలో చాలా మందికి చిరుతిండ్లనేవి ప్రధాన ఆహారాలుగా మారిపోతున్నాయి. ప్యాక్ చేసిన చిప్స్, బిస్కెట్లు, ఇన్స్టంట్ నూడిల్స్, కార్బోనేటెడ్ కూల్ డ్రింక్ల వంటి అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. అయితే ఇలాంటి చిరుతిండ్లు, ప్యాక్ చేసిన నిల్వ ఆహారాలతో గుండె జబ్బుల ముప్పు పెరగడంతో పాటు తీవ్రస్థాయి డిప్రెషన్లోకి వెళ్లే ప్రమాదం ఉందని అమెరికాకు చెందిన ఒక తాజా అధ్యయనం హెచ్చరిస్తుంది. ఈ తరహా ఆహారాలకు అలవాటు పడడం వల్ల ముందుగా ఊబకాయం, ఆపై గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటీస్, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యల ముప్పు 50% వరకు పెరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ప్యాక్ చేసిన ఆహారాలు ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు వాడే కృత్రిమ రసాయనాలు, ప్రిజర్వేటివ్స్, అధిక మొత్తంలో ఉండే ఉప్పు, చక్కెరలు మన పొట్టలోని మంచి బ్యాక్టీరియాను నశింపచేస్తాయి. ఒంట్లో హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి. అందుకే నాలుకకు రుచిని ఇచ్చే ప్యాక్ చేసిన ఆహారాలకు బదులుగా ఇంటి తిండిని తినడం మేలని పరిశోధకులు సూచిస్తున్నారు. మన సంప్రదాయ పద్ధతిలో ఇంట్లో వండుకునే తాజా ఆహారానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, అప్పుడే భవిష్యత్తులో వచ్చే అనేక రకాల క్యాన్సర్లు, గుండె జబ్బుల ముప్పును తప్పించుకోగలమని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. నోరు మన శరీరానికి గుమ్మం వంటిది. పొద్దున నిద్రలేచింది మొదలు రాత్రి పడుకునేదాకా ఈ గుమ్మం నుంచి అనేక రకాల ఆహార పానీయాలు, సమస్త సంబరాలన్నీ మన ఒంట్లోకి చేరుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే మన దేహానికి తొలి కాపలాదారైన నోటికి పిప్పిపళ్ళు మొదలుకొని చిగుళ్ల జబ్బుల వరకు చాలా సమస్యలే ఎదురవుతూ ఉంటాయి. నోటి శుభ్రత లోపిస్తే ఆ ప్రభావం మన గుండె, కిడ్నీలు, మెదడు వంటి కీలక అవయవాలపై కూడా పడుతుందని చెబుతారు డాక్టర్లు. ఈ నేపథ్యంలో నోటి శుభ్రత లోపిస్తే తలెత్తే ఆరోగ్య సమస్యలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిగుళ్ళ సమస్య వల్ల చాలా చాలా ప్రమాదం ఉందండి. ముఖ్యంగా జనరల్ హెల్త్కి కూడా చాలా ప్రమాదం ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే చిగుళ్ళ సమస్య ఉందో, చిగుళ్ళలో నుంచి బ్లీడింగ్ అవుతుందో, బ్యాక్టీరియా చిగుళ్ళ లోపల ఆ బ్లీడింగ్ వెజల్స్లోకి ప్రవేశించి స్లోగా బ్యాక్టీరియా మన శరీరం లోపలికి ప్రవేశిస్తాయి అన్నమాట. దీన్ని బ్లడ్ స్ట్రీమ్లోకి బ్యాక్టీరియా ఎంటర్ అయ్యి తద్వారా ఏంటంటే మన శరీరం మొత్తంలో సర్క్యులేట్ అవుతూ ఉంటాయి బ్యాక్టీరియా. సో దీన్ని బ్యాక్టీరియమియా అంటారన్నమాట. బ్యాక్టీరియమియా అంటే బ్యాక్టీరియా బ్లడ్ స్ట్రీమ్లో ప్రవేశించి అక్కడి నుంచి అంతా ట్రావెల్ అవటం అనమాట.
సో ఇది బ్యాక్టీరియమియా అనేది ఎక్కువగా చిగుళ్ళ సమస్య నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి చిగుళ్ళు అనేది చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి మన జనరల్ హెల్త్లో. ఎప్పుడైతే ఈ బ్యాక్టీరియా ఒక్కసారి బ్లడ్ స్ట్రీమ్లోకి ఎంటర్ అయ్యాయో రకరకాల అవయవాలకు స్ప్రెడ్ అవుతాయి. ఉదాహరణకి ఇక్కడి నుంచి నోట్లోంచి ఈ బ్లడ్ స్ట్రీమ్లోకి ఎంటర్ అయ్యి లంగ్స్లోకి వెళ్ళొచ్చు, ఓవరీస్లోకి వెళ్ళొచ్చు, హార్ట్లోకి వెళ్ళొచ్చు, కిడ్నీస్ దగ్గరికి వెళ్ళొచ్చు, బ్రెయిన్లోకి వెళ్ళొచ్చు. రకరకాల ఆర్గన్స్కి స్ప్రెడ్ అయ్యి ఈ బ్యాక్టీరియా వాటి ఎఫెక్ట్స్ ఆయా అవయవాల్లో చూపించడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో అందుకని చిగుళ్ళ ఆరోగ్యం అనేది చాలా 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 ముఖ్యమండి. చిగుళ్ళ ఆరోగ్యాన్ని మనం లైట్గా తీసుకుంటే ఏంటంటే జనరల్గా ఓవరాల్ హెల్త్ కూడా కొద్దిగా డిటీరియేట్ అయ్యే ప్రమాదం ఉంది. గుండెపోటు అనగానే ఛాతిలో విపరీతమైన నొప్పి వస్తుందని అనుకుంటాం. కానీ ఎలాంటి నొప్పి లేకుండానే హార్ట్ అటాక్ వచ్చే ముప్పు ఉందంటే నమ్ముతారా? షుగర్ జబ్బుతో బాధపడే వారికి, ముఖ్యంగా మహిళలకు నొప్పి లేని గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని చెబుతారు డాక్టర్లు. ఎలాంటి నొప్పి లేకపోవడంతో గ్యాస్ ట్రబుల్ అనుకుంటూ చాలామంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటూ ఉంటారు. మధుమేహాలకు పొంచి ఉండే పెయిన్లెస్ హార్ట్ అటాక్ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. షుగర్ పేషెంట్లకు గుండె జబ్బుల ముప్పు ఎక్కువనే వాదన కరెక్టేనా? గుండె పేషెంట్లకు నార్మల్ పేషెంట్ల కన్నా గుండె జబ్బులు ఎక్కువనే అండి. యూజువల్గా షుగర్ ఉన్న పేషెంట్స్కి వాళ్ళ బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల, ఇతర కారణాల వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది. రాను ఈ కొలెస్ట్రాల్ పెరగడం వల్ల మన గుండెకి సప్లై చేసే రక్తనాళాలలో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం, దాన్ని ప్లాక్స్ అంటాము. కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల హార్ట్కి సప్లై చేసే బ్లడ్ సప్లై తగ్గుతుంది. అలా ఎక్కువ మొత్తంలో తగ్గినప్పుడు, గుండెకి సప్లై తగ్గినప్పుడు వీళ్ళకు హార్ట్ అటాక్స్ రావడం కారణం. ఒకసారి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ నార్మల్ పేషెంట్ కన్నా 4 రెట్లు. అందుకే గుండె పేషెంట్స్కి గుండె ప్రాబ్లమ్స్ ఎక్కువ కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మధుమేహంలో నొప్పి తెలియకుండానే గుండెపోటు వస్తుందనే వాదన నిజమేనా? చాలామంది అనుకుంటారు ఛాతి నొప్పి వచ్చినప్పుడు సెంట్రల్లో నొప్పి రావాలి, చేయి లాగుతుంది, ఆయాసం రావాలి, చెమటలు పడతాయి. ఇది నార్మల్ పేషెంట్కి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు లక్షణాలు. డయాబెటిక్ పేషెంట్స్లో నార్మల్గా న్యూరోపతి వల్ల, నర్వ్ డ్యామేజ్ వల్ల వాళ్ళకు ఛాతి నొప్పి తెలియకుండానే వాళ్ళకు హార్ట్ అటాక్ రావచ్చు. అందుకే ఈ పేషెంట్లో ఆయాసపడడము, వీక్నెస్గా ఉండడము, అలసటగా ఉండడము, ఫ్యాటిక్గా ఉండడము, ఇది కూడా వీళ్ళకు హార్ట్ అటాక్ వచ్చినట్టే లక్షణాలు చూపిస్తుంది. అందుకే సడన్గా ఒక డయాబెటిక్ పేషెంట్ సడన్గా ఆయాసపడడము, ఛాతి నొప్పి అంత మరి ఎక్కువగా లేకపోయినా వీళ్ళకు హార్ట్ అటాక్ వచ్చే సూచనలు ఇలా ఆయాసం ద్వారా రావచ్చు. కాబట్టి వీళ్ళు వెంటనే హాస్పిటల్ విజిట్ అవ్వడం మంచిది. డయాబెటిక్ రిలేటెడ్ కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటున్నాయి? డయాబెటిక్ రిలేటెడ్ కార్డియాక్ ప్రాబ్లమ్స్ మనం చూసుకుంటే అథెరోస్క్లెరోసిస్ అంటే మన బాడీలో షుగర్ ఎక్కువ ఉండడం వల్ల కొలెస్ట్రాల్ బిల్డప్ అయి వయసు రీత్యా అది హార్ట్కి సప్లై చేసే రక్తనాళాల్లో బ్లాకేజ్ అవ్వడం వల్ల అథెరోస్క్లెరోసిస్ వల్ల కొరోనరీ ఆర్టరీ డిజీజ్ అంటే హార్ట్కి సప్లై చేసే రక్తనాళాల్లో బ్లాకేజ్ పూడికలు రావడం వల్ల హార్ట్ అటాక్స్. ఇదొక అథెరోస్క్లెరోసిస్. ఇంకొక డయాబెటిక్స్లో ఏమవుతుందంటే సడన్గా వీళ్ళకి నొప్పి వచ్చినా తెలవకపోవడం వల్ల హార్ట్ వీక్ అయిపోయి హార్ట్ కండరం మధ్యలో ఎప్పుడైతే వీక్ అవుతుందో వీళ్ళు హార్ట్ ఫెయిల్యూర్లో కూడా ల్యాండ్ అవుతారు. హార్ట్ ఫెయిల్యూర్ అంటే కాళ్ళు ఉబ్బడము, ఆయాసం అవ్వడము, నడుస్తుంటే అలసటగా ఉండడం. ఇంకొకటి ఏంటంటే డయాబెటిక్ కార్డియోమయోపతి అంటాం. హార్ట్ ఫంక్షన్ నార్మల్గా ఉన్నా కానీ వీళ్ళ దాంట్లో హార్ట్ కాంట్రాక్షన్ రిలాక్సేషన్లో ఇబ్బంది రావడం వల్ల వీళ్ళకు హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ కూడా రావచ్చు. అప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ విత్ ప్రిజర్వ్డ్ ఎజెక్షన్ ఫ్రాక్షన్స్ అంటాం. సో వేరియస్ స్పెక్ట్రమ్స్ ఉంటుంది డయాబెటీస్లో, డిఫరెంట్ హార్ట్ ప్రాబ్లమ్స్. కానీ ఎవరి డయాబెటిక్ అయినా అందుకే రెగ్యులర్ హెల్త్ చెకప్ చేసుకోవడం మంచిది. షుగర్ పేషెంట్లు హార్ట్ విషయంలో తరచూ ఎలాంటి పరీక్షల్ని చేయించుకుంటూ ఉండాలి? షుగర్ పేషెంట్లు రెగ్యులర్గా హెల్త్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. షుగర్ వాళ్ళు నార్మల్గా రెగ్యులర్గా షుగర్ చెక్ చేసుకోవడం, వాళ్ళు అట్లీస్ట్ మన యావరేజ్ షుగర్ HbA1c కూడా ఇది మన షుగర్ స్టేటస్ తెలుస్తుంది. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు నార్మల్గా హార్ట్కి వచ్చినప్పుడు రెగ్యులర్గా వాళ్ళు ECG మానిటర్ చేసుకోవడం, ఎకో అంటే గుండె స్కాన్ తీస్తూ హార్ట్ ఫంక్షన్ ఎలా ఉంది, వాల్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా, ఇవన్నీ రెగ్యులర్గా చేసుకోవడం. దీంట్లో ఏమైనా ఇబ్బంది ఉంది, పేషెంట్కి కూడా నడుస్తుంటే నొప్పి, ఆయాసము, అలసట ఏదైనా ఉంది అని అంటే డయాబెటిక్ పేషెంట్స్లో మనం ఇంకా కొంచెం విజిలెంట్గా ఉండాలి. అంటే హార్ట్కు సప్లై చేసే రక్తనాళాలు కూడా ఏమైనా బ్లాకేజ్ ఉన్నాయని వీలైతే థ్రెడ్మిల్ టెస్ట్ వాళ్ళ ఏజ్ బట్టి, వాళ్ళ ఇంకా శరీరం దాన్ని బట్టి, కొంతమందిలో ఇప్పుడు CT యాంజియోగ్రామ్ కూడా చేస్తాం. CT యాంజియోగ్రామ్లో హార్ట్కు సప్లై చేసే రక్తనాళాలు ఏమైనా బ్లాకేజెస్ ఉన్నాయా,
కొంతమందిలో ఆల్రెడీ హార్ట్ ఫంక్షన్ వీక్ ఉంది, సడన్గా సివియర్గా నొప్పి ఆయాసం ఉంది, సిటీ యాంజియోగ్రామ్లో ఆల్రెడీ 70% కన్నా ఎక్కువ బ్లాకేజ్ ఉన్న వాళ్ళను ఇన్వేజివ్ యాంజియోగ్రామ్ అంటాం. చేయి నుంచి అన్నా కాల్ నుంచి అన్నా హార్ట్కు సప్లై చేసే రక్తనాళాలు ఎలా ఉన్నాయో చూసుకొని యాంజియోగ్రామ్ కూడా చెక్ చేసుకోండి. ఇవి కాకుండా డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళది యూరిన్లో ప్రోటీన్ వెళ్తుందా, సియుఈ చెక్ చేసుకోవడం. అట్ ద సేమ్ టైం కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ కూడా, క్రియాటిన్ చెక్ చేసుకోవాలి. కొంతమంది ఐస్ ఫండస్ ఎగ్జామినేషన్ కూడా చూసుకోవాలి. హార్ట్తో సహా అదర్ ఆర్గాన్స్ని కూడా ప్రొటెక్ట్ చేసుకోవడం చాలా మంచిది. గుండె ఆరోగ్యం విషయంలో షుగర్ పేషెంట్ల జీవన శైలి ఎలా ఉండాలి? షుగర్ పేషెంట్లు గుండె ఆరోగ్యానికి వాళ్ళు కంపల్సరీ రెగ్యులర్గా వాళ్ళు హెల్త్ చెకప్ చేసుకుంటుంటూ మేజర్గా డైట్ అంటాం. డైట్ అంటే వాళ్ళు తీసుకునే మనం 3 దాని విధాలుగా డివైడ్ డైట్ వాళ్ళు తీసుకునే డైట్లో డయాబెటిక్స్ పేషెంట్స్లో బెటర్ టు అవాయిడ్ మోర్ కార్బోహైడ్రేట్స్, వాళ్ళు ఇంక్రీజ్ ఫ్రూట్స్, ఫైబర్, వెజిటేబుల్స్ని పెంచుకోవడం, వాళ్ళు నార్మల్గా ప్రోటీన్ కంటెంట్ని పెంచుకోవడం డైట్. మేజర్గా డైట్ తర్వాత ఇంకోటి వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది చాలా మంచిది. అట్లీస్ట్ ఒక మనిషి సగటున అట్లీస్ట్ రోజు 30 నిమిషాలన్నా నడవాలి. నడవడం వల్ల వాళ్ళకు బీపీ తగ్గడం, షుగర్ కంట్రోల్ అవ్వడం ఎఫెక్ట్ అవుతుంది. మేజర్గా ఇంకోటి ఏంటంటే ఈ మధ్యలో స్ట్రెస్ పెరిగిపోయింది. బెటర్ టు డూ అనే రెగ్యులర్ యోగా వాళ్ళు నార్మల్గా. ఇంకోటి చాలామందికి స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉంటున్నాయి. కరెక్ట్గా మనం మంచిగా అట్లీస్ట్ 7 to 8 అవర్స్ సౌండ్ స్లీప్ ఉంటే మన బాడీలో అట్లీస్ట్ మన రెగ్యులర్ వేరే ఏం ప్రాబ్లమ్స్ రాకుండా బీపీ, షుగర్ అవన్నీ కూడా కంట్రోల్గా ఉంటుంది. మేజర్గా ఇంకొకటి ఏంటి అంటే అలవాట్లు. రెగ్యులర్గా వాళ్ళు హెల్త్ చెకప్ చేసుకుంటూ డయాబెటిక్ మెడిసిన్స్ కూడా వాడాలి. రెగ్యులర్గా డాక్టర్ని కన్సల్ట్ అవుతూ వాళ్ళ షుగర్ లెవెల్ కంట్రోల్లో ఉందా, HbA1c ఎలా ఉంది, 40 ఏళ్ళు దాటిన వాళ్ళు రెగ్యులర్గా హార్ట్ స్క్రీనింగ్ చేసుకుంటున్నా అనేది కూడా ముఖ్యమే. షుగర్ జబ్బుతో నొప్పి లేకుండా గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి హఠాత్తుగా చల్లటి చెమటలు పడుతున్నప్పుడు, ఆయాసం వస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని కలవాలి. క్రమం తప్పకుండా గుండె ఆరోగ్యాన్ని పట్టి చెప్పే పరీక్షల్ని చేయించుకుంటూ ఉండాలి. అప్పుడే గుండెపోటు ముప్పు తప్పుతుంది. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. ఉదయం లేవగానే ఒక చెంచా నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనెను నోట్లో పోసుకొని 10 నిమిషాల పాటు పుక్కిరించి ఊసేయండి. ఇది నోట్లోని హానికరమైన బ్యాక్టీరియాను పోగొడుతుంది, చిగుళ్లను బలోపేతం చేస్తుంది, నోటి దుర్వాసనను సైతం తగ్గిస్తుంది.